మెయిన్ ఏందంటే మేనేజింగ్ మనీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎర్నింగ్ మోర్ మనీ. హ్మ్. ఎందుకంటే ఇంతకుముందు నేను సేవింగ్స్ ఇలాంటివి ఏం చేయకపోతుండే. ఇంతకుముందు నేను ఎంబీబీఎస్ తర్వాత గూడా చాలా వరకు ఎర్న్ చేస్తుండే గానీ, అవి ఇంకా నేను నా ఓన్ అంటే మా డ్యాడీని అడగకపోతుండే. ఓన్‌గానే ఖర్చులు పెట్టుకుంటుండే. సేవింగ్స్ ఓకే. గాని ఇప్పటివరకు అలా చేసుంటే చాలా ఉండేటియి గానీ, అట్లా ఇంకా నాకు సో, అలా ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంటు. సేవింగ్స్ కన్నా ఇన్వెస్ట్‌మెంట్ ఫస్ట్ చేయాలి. దాని తర్వాత కాంపౌండింగ్ ద్వారా అది పెరుగుతూ ఉంటే మనం పీస్‌ఫుల్‌గా అయితే ఉండగలుగుతాం అన్నది ఒక కన్క్లూషన్ వచ్చింది. మళ్ళీ ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్ ఇంపార్టెన్స్ అనేది తెలిసింది. మళ్ళా అదే మనం ఎలా పిల్లలకి ఫార్వర్డ్ చేయొచ్చు. ద బిగ్గెస్ట్ గిఫ్ట్ వి కెన్ గివ్ టు అవర్ కిడ్స్ ఈస్ అన్ అసెట్ అని అనిపించింది. బిజినెస్ కన్నా అది అప్ అయితది, డౌన్ అయితది. వాళ్ళకు ప్రెషర్ పడతారు అదంతా. ఒక లాంగ్ లెంత్ అసెట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అనిపించింది. మన కెపాసిటీ బట్టి ఎంత వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటా ఎళ్తే అంత బెటర్ అన్నట్టు.